హాయ్ అండి. ఈరోజు నేను గోధుమ పిండితోటి మడత పూరీలు చేస్తున్నానండి. కారంతో చేస్తున్నానండి. చాలా బాగా కుదురుతాయండి. గోధుమ పిండితోటే చేసుకోవచ్చండి. సులువు కూడానండి. చాలా సున్నితంగా అండి. చిన్నపిల్లలు అయితే చాలా మంచిదండి. నువ్వు పప్పు అవి వేసాం కదా, ఇంకేమీ ఎక్కర్లొద్దండి. ఇలా చేసి పిల్లలకు కూడా పెట్టవచ్చండి. ఈ గోధుమ పిండి 200 గ్రాములండి. ఇదిగో అండి 2 స్పూన్లు తెల్ల నువ్వులండి, ఒక అర స్పూను వామ్ అండి, పావు స్పూన్ కూడా వేయట్లేదండి కారం. పిల్లలు తినొచ్చండి. ఇవి పిల్లలకి అయ్యి బాగుంటాయండి. ఇదిగో అండి ఎన్నపూస అండి, ఇది 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకేం వేయనండి, అంతే అండి. కలిపేసుకుంటామండి. ఇదిగోండి నేను ఎన్నపూసతో శుభ్రంగా కలిపేసుకున్నాను బాగానే. ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ వేసుకునండి, వాటర్ పోసుకుంటా నేను కలుపుకుంటానండి. ఇదిగోండి నేను కలిపేసుకున్నాను. ఒక్క 10 నిమిషాలండి. ఇది మూత పెట్టుకునండి ఓ పక్కన పెట్టేసుకుంటే అండి. ఇదిగోండి నానిందండి. ఇప్పుడు 2 నిమిషాలు మెదుపుకునండి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడండి. పిండి ఒత్తి పెట్టుకునండి, ఇది రేక్స్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా 3 రేకులు చేసేసుకోవాలి. రేకులు చేసేసుకున్నానండి. పొడిపిండి కొంచెం రాసుకునండి. మూడు రేకులు వేసేసుకున్నానండి నేను. ఇదిగోండి 3 రేకులు వేసుకున్నారు కదండి, కొంచెం పలసగా చేసుకునండి. ఇదిగోండి గిన్నె ఉంది కదండి, ఇలాంటి గోడుండి తీసుకుని ఇలా కోసుకోవాలండి. ఇదిగోండి ఇలా కట్ చేసుకున్న వాటిని కొంచెం పొడిపిండి వేసుకుని ఇలా తీసుకుని మళ్ళీ కొంచెం పలస చేసుకోవాలండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాను. దీన్ని ఇలా మడతెట్టుకునండి. మళ్ళీ దీన్ని ఇలా మడతెట్టుకుని కొంచెం పలసం చేసుకునండి. ఇంతే అండి, ఇలా చేసుకుంటామండి అన్నీ. ఇదిగోండి ఇలా చేసేసుకునండి, నూనెలో వేపేసుకుంటాం. ఈ పిండిని ఇలా పాముకొని ఇలా మడత పెట్టుకోవాలండి. ఇదిగోండి మూగి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటాను. ఇదిగోండి నూనె కాగిందండి, నేను వేసుకుంటున్నాను. వేగిపోయినాయండి. ఈ రంగులో వేపేసుకుంటే సరిపోతాయండి. ఇదిగో అండి నేను మడత పూరీలు చేశానండి. ఎలా చేసానో చూపించాను కదండి. మడత పూరీలు చాలా బాగా కుదురుతాయండి. గోధుమ పిండితోటే చేసుకోవచ్చండి. సులువు కూడానండి. చాలా సున్నితంగా అండి. చిన్నపిల్లలు అయితే చాలా మంచిదండి. నువ్వు పప్పు అవి వేసాం కదా, ఇంకేమీ ఎక్కర్లొద్దండి. ఇలా చేసి పిల్లలకు కూడా పెట్టవచ్చండి. ఈ వీడియో నచ్చినట్టయితే నాకు లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.